రోజులు గడుస్తున్నాయి. కౌరవులు పాండవులు ఆటలు ఆడుకుంటున్నారు. వృద్ధాప్యంలో మెల్లమెల్లగా కుంతీదేవి అందరూ ప్రవేశిస్తున్నారు. అప్పుడు వ్యాసుల వారు సత్యవతీదేవి దగ్గరికి వచ్చాడు. అమ్మా, కొడుకును చూచింది సత్యవతీదేవి. అమ్మా, ఒక విషయం చెప్పాలమ్మా నీకు. వ్యాస, ఏంటి చెప్పు నాన్న. అమ్మా, ఒక మాట చెప్పాలి తల్లి. చెప్పు వ్యాస, మన వంశానికి సంబంధించిందేనా? అమ్మా, అవునమ్మా. అమ్మా, భవిష్యత్తు మంచిగా లేదమ్మా. రాబోయే రోజులన్నీ గడ్డు రోజులమ్మా. ఈ నేలకు యవ్వనం పోయినట్లే. అమ్మా, నీ కళ్ళ ముందే ఈ వంశంలో చూడరాని దృశ్యాలు చూస్తావు తల్లి. అమ్మా, ఈ ధృతరాష్ట్రుని పెద్ద కొడుకైన దుర్యోధనుడి వల్ల ఈ వంశమంతా నాశనం అవబోతోందమ్మా. దుర్యోధనాది కౌరవులంతా ధర్మాన్ని విడిచిపెడతారు తల్లి. అన్నీ అధర్మ కార్యాలే జరుగుతాయమ్మా. అవన్నీ చూసి నీవు తట్టుకోలేవమ్మా. అందుకే నీకు ఒక సలహా ఇస్తున్నానమ్మా. అమ్మా, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి యోగ మార్గంతో తపస్సుకు వెళ్ళి తపస్సు చేసుకో అమ్మా. ఒకవేళ నీతో రావచ్చే ఇష్టం ఉంటే నీ కోడళ్లను కూడా తీసుకుని వెళ్ళమ్మా.